ఆస్పెక్ట్ రేషియోస్. నేను లాస్ట్ వీడియోలో కాంపన్సేషన్ గురించి చెప్పాను. అందులో ఆస్పెక్ట్ రేషియోస్ వస్తుందన్నమాట ఫస్ట్‌ది. ఆస్పెక్ట్ రేషియో ఏంటంటే మనము షూట్ చేసేది లైక్ ఒక పిక్చర్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు ఆర్ సినిమా అవ్వచ్చు. అది దాన్ని అంటే షూట్ చేసిన వీటిని విడ్త్ ఎంత, హైట్ ఎంత అనేది మనము కెమెరాలో సెట్ చేస్తామన్నమాట. కెమెరాలో సెట్ చేసి షూట్ చేస్తాం. ఇప్పుడు డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ ఉంటాయి. ఫస్ట్ ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియో గురించి చెప్తాను. ఫస్ట్ 4:3 ఆస్పెక్ట్ రేషియో ఉంటుందన్నమాట. 4:3 ఆస్పెక్ట్ రేషియో ఏంటంటే మనకు ఇంతకుముందుకు పాత టీవీస్ ఉంటాయి కదా, అవి 4:3 అనమాట. అవి ఇప్పుడు మీరు ఒక కెమెరాలో 4:3 ఆస్పెక్ట్ రేషియో పెట్టేసి షూట్ చేసేస్తే ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ మీకు టీవీకి ప్లే చేస్తే కంప్లీట్గా టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్ 4:3 కవర్ అయ్యేసి మనకి ఆ టీవీలో వస్తుందన్నమాట. ఈవెన్ మానిటర్స్ కూడా దాదాపుగా 4:3 రేషియోలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 16:19 ఆస్పెక్ట్ రేషియో. 16:19 ఆస్పెక్ట్ రేషియో ఏంటంటే మనకు టీవీ ఉంది, ఆ టీవీ వచ్చేసి 16:19 ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఇప్పుడు మనం షార్ట్ ఫిలిం తీయాలనుకోండి ఆర్ మనము ఒక వీడియో అంటే ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈవెంట్ వీడియో తీసారనుకోండి, అవి 16:19లో పెట్టి తీసినప్పుడు ఏంటంటే ఇవి మోస్ట్లీ మనము టీవీలో పెట్టి చూస్తాం కనుక మీకు టాప్ అండ్ బాటమ్ కవర్ అయ్యి ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ కూడా కవర్ అయ్యి ఉంటుంది అనమాట. ఇప్పుడు అందుకే మీరు ఒక్కొక్కసారి సినిమాలు టీవీలో చూసినప్పుడు ఏంటంటే పైన ఒక బ్లాక్ స్ట్రిప్ వస్తుంది, కింద ఒక బ్లాక్ స్ట్రిప్ వస్తుంది, మధ్యలో సినిమా ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే వీటిని 2:39 ఆస్పెక్ట్ రేషియో ఆర్ 1:85 ఆస్పెక్ట్ రేషియో, ఈ ఆస్పెక్ట్ రేషియోలలో షూట్ చేస్తానన్నమాట. సారీ, ఇది 2:35 నాట్ 39, 2:35 ఆస్పెక్ట్ రేషియో ఆర్ 2:1 ఆస్పెక్ట్ రేషియోలో పెట్టి షూట్ చేస్తారనమాట. ఐమాక్స్ వచ్చేసి 1:43 ఆర్ 1:90 ఆస్పెక్ట్ రేషియోలలో షూట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనము ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోలు ఒకటి తెలుసుకున్నాం, అంటే దేనికి వేస్తామనేది. ఒకటి వచ్చేసి 4:3 వచ్చేసి మనకు పాత టీవీలు అండ్ మానిటర్స్కి యూజ్ చేస్తాం. 16:19 వచ్చేసి మనము టీవీలన్నీ కూడా ఉంటాయి కనుక షార్ట్ ఫిలిమ్స్కి కానీ ఆర్ మనం వీడియో ఈవెంట్స్ తీసిన వీడియోస్కి కానీ 16:19 పెడితే అది మొత్తం కవరేజ్ ఉంటుంది అనమాట. సినిమాకి వచ్చేసి 1:85 ఆస్పెక్ట్ రేషియో కానీ 2:35 ఆస్పెక్ట్ రేషియో కానీ 2:1 ఆస్పెక్ట్ రేషియో అని సెట్ చేసుకుంటాము. ఐమాక్స్కి వచ్చేసి 1:43 అండ్ 1:90 ఆస్పెక్ట్ రేషియోస్ అనమాట. ఇవి డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు మనము 4:3 ఇప్పుడు దాదాపుగా ఇది ఓల్డ్ కనుక మనం యూజ్ చేయం. ఇది టీవీస్, ఆ టీవీలు ఇప్పుడు మానిటర్స్ కూడా దాదాపుగా హారిజాంటల్గానే వస్తున్నాయి అనమాట. సో ఈ ఆస్పెక్ట్ రేషియో యూజ్ చేయము. 16:9 ఇప్పటికీ సెట్ చేయొచ్చు మనం, ఎందుకంటే మనం టీవీలలో చూస్తాం కనుక ఈ ఆస్పెక్ట్ రేషియో మనము వీడియోస్ తీసినప్పుడు కానీ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు కానీ ఈ ఆస్పెక్ట్ రేషియో బాగా వర్కౌట్ అవుతుంది మనకి, అంటే కట్ లేకుండా మొత్తం స్క్రీన్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ మధ్య మైక్రో డ్రామాస్ అని వస్తున్నాయి ఆర్ మీరు రీల్స్ చూసుంటారు, అది వచ్చేసి 9:16 ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఇప్పుడు మనం ఫోన్ కాకుండా కూడా కెమెరాలో ఏంటంటే మనము ఇప్పుడు 16:19 అంటే ఇట్లా హారిజాంటల్గా వర్టికల్గా పెట్టినప్పుడు అంటే 9:16లో షూట్ అవుతుంది అనమాట, వర్టికల్గా షూట్ అవుతుంది అనమాట ఇది. సో ఈ ఆస్పెక్ట్ రేషియోలో షూట్ అవుతుంది. దీన్ని కెమెరాని టిల్ట్ చేసి షూట్ చేస్తే మనకు అదే ఆస్పెక్ట్ రేషియో 9:16 వచ్చేస్తుంది అనమాట ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు. ఓకే, అది ఆ ఆస్పెక్ట్ రేషియో. ఇప్పుడు సినిమాలకు చూద్దాం. సినిమాలకు ఏంటంటే 1:85, ఇది పాపులర్గా మన తెలుగు సినిమాలలో యూజ్ చేసే ఆస్పెక్ట్ రేషియో అనమాట. 2:35 అనేది బాగా వైడ్గా ఉంటుంది, ఇది హాలీవుడ్లో యూజ్ చేస్తారనమాట. అండ్ ఈ మధ్య హాలీవుడ్లో ఏంటంటే 2:1 రేషియో యూజ్ చేస్తున్నారు, అంటే ఇన్ బిట్వీన్ లైక్ 2:85 అయితే మరీ వర్టికల్ అండ్ కొంచెం ఇది ఉంది కనుక ఇది మరీ వైడ్గా ఉంది కనుక ఇన్ బిట్వీన్ ఏం రేషియో అంటే 2:1 ఆస్పెక్ట్ రేషియో షూట్ చేయాలని వీళ్ళు ఆస్పెక్ట్ రేషియోస్లో షూట్ చేస్తున్నారు. ఇప్పుడు 2:35 ఆస్పెక్ట్ రేషియో ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 2:35 ఏంటంటే మనకి వైడ్గా వస్తుంది కనుక ఇప్పుడు మనము ఒక విలేజ్లో సినిమా తీస్తున్నాం అనుకోండి, అక్కడ పొలాలు ఉన్నాయి, మనకి వెనకాల మంచి హిల్స్ ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనుకోండి. మన ఆర్టిస్టులు ఇక్కడ ఉంటే మనకి వెనకాల అది యాంగిల్ పెట్టినప్పుడు షూట్ చేసినప్పుడు ఏంటంటే మన వెనకాల కూడా వైడ్గా అంత కవరేజ్ వస్తుంది అనమాట, బాగా కనపడుతుంది. ఇప్పుడు అదే మీరు 1:85 పెట్టారనుకోండి, కొంచెం క్రాపింగ్ అంటే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట, అంటే హైట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది అనమాట. సో దీనికన్నా కూడా 2:85 కానీ 2:1 ఆస్పెక్ట్ రేషియోలు ఏంటంటే ఇలాంటివి ఉన్నప్పుడు మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే వైడ్. ఇంకొకటి
ఏంటంటే మనం ఫారెస్ట్లలో తీస్తుంటాము. ఫారెస్ట్లలో తీసినప్పుడు కూడా మనకి ఈ వైడ్ యాంగిల్స్లలో బాగా కనిపిస్తుంది. ఇంకొక సినారియో ఎప్పుడంటే మనకు చేజింగ్ ఉంటాయి కదా సినిమాలలో, బాగా చేజింగ్స్ ఇట్లాంటివి అనుకోండి, ఈ వైడ్ యాంగిల్ ఐదర్ 2:35 కానీ 2:1 ఆస్పెక్ట్ రేషియోస్ బాగుంటాయి అనమాట. మనము 1:85 ఆస్పెక్ట్ రేషియో చూద్దాం. ఇవి ఎలాంటివి అని అంటే, మనము ఒక కామెడీ సినిమా కానీ ఆర్ మనకి రామ్ కామ్ తీసినప్పుడు ఏంటంటే మనకు క్లోజ్అప్స్కి ఇట్లా ఎక్కువ తీసుకుంటాం. మనకి ఏంటంటే వర్టికల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ హ్యూమన్స్ కొంచెం మనకి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కానీ కావాల్సి వస్తే మనకు ఆ ఆస్పెక్ట్ రేషియోస్ బాగుంటాయి అనమాట. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మనం ఐమాక్స్ చూద్దాం. ఐమాక్స్కి ఎట్లాంటివి చూస్ చేస్తామనంటే, ఇప్పుడు మనకి జరసిక్ పార్క్ ఉంది. జరసిక్ పార్క్ ఏంటంటే యానిమల్స్ చాలా పెద్దగా ఉంటాయి. మనకి ఐమాక్స్లో చూసినప్పుడు ఏంటంటే హైట్ ఎక్కువ పడుతుంది కనుక, విడ్త్ కూడా ఉంటుంది కనుక మనకి ఆ చూసినప్పుడు వావ్ అని ఫ్యాక్టర్ వస్తుంది అనమాట. అలానే ఇప్పుడు మొన్న ఓపెన్ హైమర్ వచ్చింది, ఇప్పుడు క్రిస్టఫర్ నోలన్ది. ఓపెన్ హైమర్ ఎందుకు ఆ రేషియోలో ఐమాక్స్లోకి తీశారని అంటే, అందులో బాంబు వేసినప్పుడు ఇట్లా అది మనకి వర్టికల్గా చాలా వెళ్తుంది కదా, మనకి మొత్తం ఒకటే యాంగిల్లో పెట్టి చూపిస్తాడు. అంటే మనకి ఒక వావ్ ఫ్యాక్టర్ వస్తుంది అనమాట అక్కడ. సో అలా వర్టికల్గా మనకి ఏదన్నా, ఇప్పుడు బ్యాట్మ్యాన్ కూడా ఉంది, పెద్ద పెద్ద టాల్ బిల్డింగ్స్ ఉంటాయి, టాల్ బిల్డింగ్స్ మీద బ్యాట్మ్యాన్ ఉండడం కానీ చూపెట్టడం చూపిస్తాను. సో అలాంటివన్నీ కూడా మనకి ఐమాక్స్లలో బాగుంటాయి కనుక ఆ వర్టికల్గా ఐమాక్స్లో షూట్ చేయొచ్చు అనమాట. సో ఇలా మూవీని బట్టి మనము ఈ ఆస్పెక్ట్ రేషియో చూస్ చేస్తాము. దాన్ని బట్టి ఏంటంటే ఆడియన్స్ చూసినప్పుడు కూడా ఆ వావ్ ఫ్యాక్టర్స్ వస్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఆస్పెక్ట్ రేషియోస్ ఏంటంటే మనము కెమెరామెన్తో డిసైడ్ చేస్తాం, అంటే మాట్లాడతాము. కెమెరామెన్ ఏంటంటే అది మన స్టోరీ మనం నరేట్ చేసినప్పుడు ఏంటంటే తను డిసైడ్ చేస్తాడు ఎలాంటి ఆస్పెక్ట్ రేషియోలో షూట్ చేయాలి అనేది, తను డిసైడ్ చేస్తాడనమాట దాన్ని. సో ఆ ఆస్పెక్ట్ రేషియోస్ ఏంటంటే కేవలము సెన్సార్ ఫుల్గా షూట్ చేస్తుంది, కానీ లైన్స్ వస్తాయి అనమాట, పైన ఒక లైన్ కింద ఒక లైన్ లాగా వస్తుంది అనమాట ఆస్పెక్ట్ రేషియో సెట్ చేసినప్పుడు. దీన్ని ఏంటంటే దీన్ని ఎడిటర్తోని మాట్లాడతాడనమాట. ఎడిటర్ ఏం చేస్తాడంటే ఆ ఆస్పెక్ట్ రేషియోలో ఎక్స్పోర్ట్ చేస్తాడనమాట. బట్ తిని ఏంటంటే ఫ్రేమింగ్ ఆ ఆస్పెక్ట్ రేషియోలో ఉండేటట్టు, ఆ లైన్స్ లోపల ఉండేటట్టు చూసుకొని షూట్ చేస్తాడనమాట అంతా కూడా. తర్వాత ఎడిటర్ చేస్తాడు. నేను ఇప్పుడు ఎడిటింగ్లో ఆ ఆస్పెక్ట్ రేషియోస్ ఎట్లా చేయాలి ఏంటనేది చూపిస్తాను. ఓకే, ఇది చూస్తున్నారు కదా స్క్రీన్. సో ఇది నా పాత, అంటే నేను మీకు చేసి పెడుతున్న వీడియోస్. ఇక్కడ బేసికల్గా నా ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఇక్కడ రీల్స్ చేస్తుంటాను. రీల్స్ ఈ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి ఇక్కడ. ఫుల్ లెంత్ వచ్చేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసుకుందాం మనం. దీన్ని ఇప్పుడు నేను థియేటర్కి ఎక్స్పోర్ట్ చేయాలి దీన్ని. ఓకే, థియేటర్కి నాకు 1:85 ఆర్ 2:35 కావాలనుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ లెటర్ బాక్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్లో ఉంటుంది, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ప్రతి దాంట్లో ఉంటుంది ఇది. మీకు డెవెన్షీ తీసుకున్నా ఆర్ యావిడ్ తీసుకున్నా, మీకు ప్రీమియర్ ప్రో తీసుకున్నా, అన్నిట్లలో కూడా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో ఫైనల్ కట్లో మాత్రం లెటర్ బాక్స్ అంటాము దీన్ని. దాంట్లో మిగతా వాటిలలో ఆస్పెక్ట్ రేషియోని అంటే డిఫరెంట్ నేమ్తో ఉండొచ్చు, బట్ ఇట్స్ ద సేమ్ థింగ్ అనమాట. మీకు ఉంటే డెఫినెట్గా ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ లెటర్ బాక్స్ తీసుకొని ఏం చేస్తామంటే దీనిపైన వేస్తాము. ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఆస్పెక్ట్ రేషియో. సో ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో, సో ఇది స్టాండర్డ్ యాక్చువల్లీ సినిమాకి చాలా మటుకు మన తెలుగులో యూజ్ చేసేది 1:85:1 చెప్పాను కదా, ఇది ఆస్పెక్ట్ రేషియో అనమాట. సో బార్డర్స్ బ్లాక్లో ఉంది. సో మనకు కావాలంటే దీన్ని మనము చిన్నగా చేసుకుంటామా పెద్దగా చేసుకుంటామా అనేది ఇది అనమాట మనకి బేసికల్గా దీనికి. ఓకే, సో ఈ బార్డర్స్ బ్లాక్ అని ఉంది కదా, సో ఇది కట్ చేస్తుంది అనమాట టాప్ అండ్ బాటమ్ మనకి. ఓకే, ఆఫ్సెట్. ఓకే, ఇది కిందకి మనకి ఆల్రెడీ లెటర్ బాక్స్ యాడ్ చేసింది మనకంటే బ్లాక్ ఉంది కనుక తెలుస్తలేదు ఇక్కడ. సో ఇంకొక ఆస్పెక్ట్ రేషియో చెప్పాను కదా 2:35. సో 2:35 వచ్చేసి చూస్తారు కదా ఇట్లా మనకి అంటే 2:35లో ఉంది. ఇప్పుడు మనకి ఎంత కావాలనేది ఆ ఆస్పెక్ట్ రేషియో కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. వైడర్ కావాలంటే ఇంకా వైడర్ చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 2:55 ఉంది. సో ఇది ఆల్రెడీ ట్రిమ్ చేస్తూ ఉందన్నమాట. ఇది బ్లాక్లో మనకు కనపడతలేదు కానీ, బట్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, ఈ నంబర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తాను. నంబర్స్ ఏంటంటే 2:55 ఉంది కదా, ఇప్పుడు చూడండి ఇది వెళ్ళిపోయింది ఇక్కడికి. ఓకే, నేను ఇది షూట్ చేసింది 1:, దీంట్లో ఉంటుంది అంటే 1:, మనకి టీవీలో కావాలంటే 1:6 ఉంటుంది కదా, మోస్ట్లీ ఈ ఆస్పెక్ట్ రేషియోలో ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. సో ఇది ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోస్ ఇక్కడ సెట్ చేస్తాం అనమాట. ఇదేంటి, ఇది వచ్చేసి లాస్ట్ మినిట్లో మనము అన్నీ అయిపోయిన తర్వాత ఆస్పెక్ట్ రేషియో సెట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. సో అది ఆస్పెక్ట్ రేషియో.
ఓకే. చూసారు గదా! సో, మనం ఏంటంటే షూట్ జేసినప్పుడు కంప్లీట్‌గా సెన్సార్‌తోని షూట్ జేస్తాము. బట్ యాస్పెక్ట్ రేషియోస్ అనేది తర్వాత ఎడిటింగ్‌లో చేసుకుంటాము. సేమ్ ఫోటోగ్రఫీస్ గూడా సేమ్ థింగ్ అనమాట. లైట్ రూమ్ ఇలాంటివి ఉంటాయి. ఫోటోషాప్ ఉంటది. వీటిలలో తర్వాత చేస్తామనమాట. ఫుల్ సెన్సార్‌తోని షూట్ జేసి తర్వాత మనం క్రాప్ చేసుకుంటాం. దాన్ని ఏ యాస్పెక్ట్ రేషియో అనేది తర్వాత షూట్ చేసుకుంటాం. బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ మనకి ఆ యాస్పెక్ట్ రేషియో సెట్ చేసినప్పుడే మనకి ఆ వావ్ ఫ్యాక్టర్స్ కనపడాలంటే గూడా అది ఇంపార్టెంట్ అనమాట మనకి. సో, అది ఇప్పుడు నేను మీకు ఒక క్వెషన్ ఏస్తాను. మీరు కామెంట్స్‌లలో కామెంట్ చేయండి. లైక్ 'పుష్ప' సినిమా ఉందండి. పుష్ప సినిమా ఉంది. ఇప్పుడు దీన్ని ఏ యాస్పెక్ట్ రేషియోలో షూట్ చేస్తే బావుంటుంది అనేది నాకు కామెంట్స్‌లలో పెట్టండి. మీకు ఒకసారి మళ్ళొకసారి యాస్పెక్ట్ రేషియో చెప్తాను. 1:85, 2:35 అండ్ 2:1. ఓకే. నేను ఐమాక్స్ చెప్పట్లేదు. ఈ 3 సినిమా యాస్పెక్ట్ రేషియోస్ అనమాట. 1:85, 2:35 అండ్ 2:1. ఓకే. సో, ఈ 3 యాస్పెక్ట్ రేషియోలో ఎండ్ల షూట్ చేస్తే యాస్పెక్ట్ రేషియో పెట్టుకొని షూట్ చేస్తే మనకు బాగా కనపడుతుంది. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా ఇవన్నీ గూడా. ఓకే. కామెంట్స్‌లో ఎయండి. ఐల్ సీ వాట్ యువర్ ఆన్సర్ విల్ బి. ఓకే. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బై.